क्या एसआईआर के टाइम पे ही आयरिस लेके साड़ियां कहीं को दिया जा रहा बोल के एक सवाल कृष्णाराव साहब उठाए. हो सका तो अपन कृष्णाराव साहब से कनेक्ट होंगे. అన్నా ఇప్పుడు ఒకటి మీది వీడియో చూశాను అండ్ ఆర్టికల్ చూశాను, చీరల పంపిణీలో ఐరిస్ పరీక్షలు ఎందుకు అని. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇది వరకు డిస్ట్రిక్ట్స్ లో చీరలు పంపించేశారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 3 కార్పొరేషన్ పరిధిలో కూడా చీరలను పంపిణీ చేస్తున్నారు. మళ్ళీ నిజంగానే ఆ ఐరిస్ పరీక్షలు అనేది తీసుకుంటున్నారు. ఇది దేనికి సంకేతం అన్న? మీరు నిన్న మంచిగా మాట్లాడారు. హైదరాబాద్ లో ఏ ఎమ్మెల్యే కూడా దీని మీద వాయిస్ రైజ్ చేయలేదు. దేని మీద సంకేతాలు అంటే ప్రజలను మోసం చేసే అలవాటు అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఓకే, ఈ పండుగ వస్తే, బతుకమ్మ పండుగ వస్తే ఆ రోజున ముస్లిం, క్రైస్తవులకు, హిందువులకు ఇచ్చాం. ఓకే, ఈ బతుకమ్మ పండుగ అంటే వాళ్ళు హిందువులు యాక్చువల్ అయినా కూడా ముస్లింకి ఇచ్చాం, క్రైస్తవులకు ఇచ్చాం. ఓకే, ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు ఇచ్చాం, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చాం, 5 ఇచ్చాం. ఆధార్ కార్డు లేకుండా తీసుకుపోతుండే. ఇప్పుడు అట్లా కాదా? ఇప్పుడు వచ్చింది ఆ భయం కాదు నాకు. అన్నా ప్రజలకు అనుమానం అంటే వాళ్ళు చీరే భుజం మీద వేసుకోవాలి, స్మైల్ ఇవ్వాలి, కన్ను 2 సార్లు రెప్పగొట్టాలి. వాళ్ళు స్కానింగ్ చేసి ఫోటో తీసిన తర్వాత చీర ఇస్తున్నారు. ఓకే, అది ఇవ్వడం వలన ప్రజలకు చాలా ఇబ్బందికర ప్రమాదం. రేపు బ్యాంక్ అకౌంటే గానీ, లేకపోతే ఆధార్ కార్డ్ లింకే గానీ, వాళ్ళ ప్రాపర్టీసే గానీ, రేపు వాళ్ళకు ఉన్న పాస్పోర్టే గానీ, రేపు వాళ్ళ ఆదాయం ఎంత ఉందో గానీ, దీని మీద స్కీములు కట్ చేయని అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళన్నిటికన్నా బాధ కలిగింది ఏంటంటే ముస్లింస్ అనేటటువంటి లేడీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఖురాన్ నియమాల ప్రకారం వాళ్ళు బుర్కా తీయరు. వాళ్ళు ఇప్పుడు బుర్కా తీయాలంటే వీళ్ళు తీయమంటారు. వాళ్ళు ఆ బుర్కా తీసే అధికారం వాళ్ళకి ఎక్కడిది? మరి ఆ బుర్కా తీయకపోతే వాళ్ళ చీర అయ్యారు, స్మైల్ వేయాలి, ఆ కళ్ళ రెప్ప కొట్టాలి. ఆధార్ కార్డు తీయొచ్చు కదా, ఇస్తలేరు. అది కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఇస్తారు. అదే ఆ తెలంగాణ కొంతమందికి ఇచ్చారు. మన జూబ్లీ సెలక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఈ స్కీమ్ పెట్టలే. ఇప్పుడు దీని మీద ఏదో కుట్ర జరుగుతుంది. అలా మెయిన్ ముస్లిం కూడా అన్యాయం జరగబోతుంది, మహిళలకు అన్యాయం జరగబోతుంది. ఇది ఏదో కుట్రలో భాగమని నేను దాన్ని స్పందించాను. దీనికి మీకు నిజంగా అది గిఫ్ట్. అది కేసీఆర్ గారు చేసింది గిఫ్ట్. కేసీఆర్ గారు ఏం చెప్పారు ఆ రోజున, చేనేత కార్మికులకు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న కొంతమంది చేనేత కార్మికుల చీరలు కొనుక్కోవాలంటే కొనుక్కొని ఇట్లా నిరుపేదలకు ఇస్తే ఇద్దరు పోబడతారని ఇచ్చిన స్కీమ్ అది. వీళ్ళు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని వాళ్ళ డేటా మొత్తం చీర ఇస్తే అన్ని ఇస్తారు, ఉత్తాయి తీయరని ఓ చీర ప్రోగ్రాం పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజా ఆడపడుచులందరినీ అవమానపరుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. దీని మీద ఎమ్మెల్యేలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు గాని, బీజేపీ ఎమ్మెల్యేలు గాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని, మా ఎమ్మెల్యేలు గాని స్పందించవలసిన అవసరం ఉంది. ఇదో కుట్రలో భాగం ఉంది. బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి ఏదో చేయబోతున్నారు నా అనుమానం నాకుంది. నా రాజకీయ విశ్లేషణ ఇప్పటి వరకు అటువంటి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఇంత భయంకరంగా డేటా తీసుకొని సందర్భాలు లేవు. ఇప్పటికీ ఎన్నో మోసాలు చేసిండు. షాద్ ముబారక్ అని చెప్పి కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తానియలేడు, 2500 ఇస్తానియలేడు, 4000 పింఛన్లు ఇస్తానియలేడు, సూటీలు ఇస్తానియలేడు, జాబులు ఇస్తానియలేడు. మళ్ళీ ఇదొక స్కీమ్. మళ్ళీ రేపటి నుంచి ఎస్ఆర్ స్టార్ట్ అయింది. ఎస్ఆర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవి ఎందుకు, ఈ టైంలో భాగం ఏంటి, దానికి దీనికి ఏం లింకు? ఇది అనుమానంతో కూడుకున్న పని కాబట్టి దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. నిజమైనటువంటి ఆడపడుచులకు న్యాయం చేయాలనుకుంటే గిఫ్ట్ కారం ఇవ్వాలి తప్ప మన ఆడపడుచులను మనమే అవమానపరిచినటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గ చర్య అని తెలియజేస్తారు. ఎస్ఐఆర్ జరిగేటప్పుడే చీరల పంపిణీ కార్యక్రమాలు, అది కూడా ఆర్పీలతో. ఆర్పీలు ప్రస్తుతం బిఎల్ఓలుగా ఉన్నారు. అదే ఆర్పీలకి ఈ డ్యూటీ కూడా వేయడం జరిగింది, చీరల పంపిణీ జరిగేటప్పుడే ఇది చేయడం అనే వెనుక కుట్ర నిజంగా ఉందని అంటారా కృష్ణరావు? నేనేమంటున్నా, ఆర్పీలు, బిఆర్ఎల్ఓలు, ఆశా వర్కర్స్ అదే విధంగా ఉండాలి. వాళ్ళు ఎంతమంది చేస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ రీచ్ అవుతారా లేదా ఒక భాగం. ఆర్పీ అంటే వాళ్ళు ముస్లింలు లేరు, తక్కువ ఉంటారు. రేపు ముస్లింలతో మాట్లాడాలన్నప్పుడు వీళ్ళు తెలుగు రాకపోతే, ఆర్పీలో తెలుగు రాకపోతే ముస్లింల పరిస్థితి ఏంటి? ఇంగ్లీష్ వచ్చేట వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఎట్లా? ఇవాళ ఎన్నో రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అలా నేను ఒకటే అప్పీల్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు సక్రమంగా జరపరు. ఇదేదో పెద్ద ఎత్తుగా ఓట్లు తీసే కార్యక్రమం. వాళ్ళ స్వచ్ఛంగా వాళ్ళంతా వాళ్ళ ఓటును
బయట ట్రాన్స్ఫర్ చేసుకునే అభ్యంతరాలు లేవు. ఓకే కానీ ఓట్లు తీపిచ్చే కార్యక్రమం పెద్ద జరుగుతుంది. ఓకే ఇది మన తెలంగాణలో పెద్ద ఎత్తుగా ప్లాన్ చేయబోతున్నారు. ఎందుకంటే బీజేపీ మనం చూసినాం, కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి తిట్టి 3 రోజులు డ్రామా ఆడి ఇద్దరు కలిసి మళ్ళీ పోయారు. అవును పోయి ఇద్దరు కాలించుకున్నారు, వచ్చిర్రు. అంటే ఏదో జరుగుతుంది. ఉమ్, ఇది ప్రజలు అప్రమత్తం ఉండాలి. మీరు చీర తీసుకున్నప్పుడు మీరు వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి గిఫ్ట్ పరంగా తీసుకోవాలి తప్ప ఓకే మీరు అన్ని ఇచ్చి అన్ని ఆధార్ నంబర్లు, అదే విధంగా కళ్ళ పరీక్షలు, ఉమ్, స్మైల్ ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఎందుకు స్మైల్ ఇవ్వాలి అమ్మాయి? అవును ఆడపిల్ల స్మైల్ ఎందుకు ఇవ్వాలి? కళ్ళ రెప్పలు ఎందుకు కొట్టాలి? ఉమ్, నువ్వు ఫోటో ఎందుకు తీయాలి? ఉమ్, ఇది పెద్ద కుట్ర. ఓకే అందులో నేను అదే అడిగింది ఒకటే, సరే హిందువులు అంటే వచ్చి తీసుకుంటారు, క్రైస్తవులు తీసుకుంటారు, ముస్లింస్ అనే వాళ్ళు ఆడపడుచులు నాకున్న ప్రకారం ఖురాన్ ప్రకారం వాళ్ళు బుర్కా తీయరు, వాళ్ళతో వాళ్ళు తీసుకుంటే తప్ప. ఉమ్, ఈమెన్ అధికారం ఏ ఒక్కరికి లేదు. వాళ్ళకి ఏ రకంగా పరీక్ష చేస్తారు? ఉమ్, అంటే వాళ్ళు తీయకపోతే వాళ్ళకి అన్యాయం చేస్తారా? ఉమ్, ఇది మెయిన్ ప్రశ్న. ఓకే సో అన్న కూకట్పల్లి కాన్స్టిట్యున్సీపై ఎస్ఐఆర్ లో కృష్ణారావు గారు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు తమ ఓట్లని కాపాడుకోవడానికి? నా నిజమైన ఓట్లు తీసేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎస్ఐఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చేస్తున్న కార్యక్రమం. ఇది ఎన్నికల కమిషన్ చెప్తారు, చేయడంలో మంచిదే. ఓకే 2 ఓట్లు ఉంటే చేయండి, కానీ ఉన్నోట్లు తీసే ప్రమాదం ఉంది. ఉమ్, వీళ్ళు బిల్డింగ్ ఎక్కరు, కింద ఉన్న వాళ్ళు అడుగుతారు, పైన వాళ్ళు లేరని చెప్పి ఎలగొడతారు. ఉమ్, కొంతమంది నిరుపేదలు ఉంటారు, పొద్దులు లేచి పొట్ట చేతులు పట్టుకొని పని చేస్తేనే గడిష్టోళ్ళు ఉంటారు. వాళ్ళకి టైం ఫిక్స్ చేయాలి, ఉమ్, ఫిక్స్ చేసి ఆ డేట్ నాడు ఉండాలి, ఇంటింటికి ఫామ్ ఇవ్వాలి, నింపాలి. చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకే వాళ్ళకి వీళ్ళే నింపించేటట్టు ఉండాలి. ఓకే ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తారు. 3 రోజులు చూసిన తర్వాత నేను ప్రజలలోకి వెళ్ళి అందరితో ఎడ్యుకేటెడ్ చేస్తా. ఖచ్చితంగా ఎవరికైతే ఓటు హక్కు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కలిగించిన ఓటు హక్కు ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఉమ్. తీసేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.